నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు తరంగిణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం రాజ్భవన్ లో గవర్నర్ తేనీటి విందులో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ కు ఘన స్వాగతం పలికిన తమిళసై హకీంపేట ఎయిర్పోర్ట్ లో రాష్ట్రపతికి ఘన స్వాగతం ద్రౌపది ముర్ముకి తెలంగాణ నేతలను పరిచయం చేసిన సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కేసులో అనుకున్నట్లే జరుగుతోంది సిబిఐ ఈడీ ఐటీలను వాడతారని ముందే తెలిసిన రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేల ఎర్ర కేసు దర్యాప్తులో కీలక పరిణామం విచారణను సిట్ నుంచి సిబిఐకి బదిలీ చేసిన హైకోర్టు చెంచల్గూడ జైల్లో ముగిసిన నందకుమార్ ఈడీ విచారణ రోహిత్ రెడ్డితో సంబంధాలు వ్యాపార లావాదేవీలపై ఈడీ ఆరా ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లోని రాజ్భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తేనీటి విందు నిర్వహించారు ఈ తేనీటి విందులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు రాజ్భవన్ లో ద్రౌపది ముర్ముకు గవర్నర్ స్వాగతం పలికారు ఈ విందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతలు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలువురు పాల్గొన్నారు గవర్నర్ తేనీటి విందులో సీఎం కేసీఆర్ పాల్గొనలేదు రాష్ట్రపతికి స్వాగతం పలికిన తర్వాత నేరుగా సీఎం ప్రగతి భవన్ కు వెళ్లిపోయారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ తమిళసై సీఎం కేసీఆర్ హకీంపేట ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా హైదరాబాద్ కు ద్రౌపది ముర్ము వచ్చారు బొల్లారంలోని యుద్ధ స్మారకం వద్ద ప్రెసిడెంట్ అమరవీరులకు నివాళులర్పించారు ద్రౌపది ముర్ముకు రాష్ట్ర సీఎస్ నగర మేయర్ శాసనసభ స్పీకర్ పలువురు స్వాగతం పలికారు ఆ తర్వాత ఎయిర్పోర్ట్ లో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మంత్రులు ఎమ్మెల్యేలు తెలంగాణ ముఖ్య నేతలను ద్రౌపది ముర్ముకు పరిచయం చేశారు సిటిజన్ గా as well as the commander in chief of the Indian Armed Forces మనకు తెలుసు త్రివిధ దళాలు సాయుధ బలగాలు దేశానికి 15వ రాష్ట్ర
ఫామ్ హౌస్ కేసులో తాము అనుకున్నదే జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. సిబిఐ, ఈడీ, ఐటీలను వాడుతారని ముందే తెలుసని, న్యాయ వ్యవస్థపై తమకు పూర్తిగా నమ్మకం ఉందన్నారు. ఈడీ విచారణలో ఏం దొరకనందునే సిబిఐని రంగంలోకి దించారని, ఫామ్ హౌస్ కేసు ఈడీ పరిధిలోకి రాకపోయినా తనను విచారించారని రోహిత్ రెడ్డి విమర్శించారు. చూసినట్టయితే వాళ్ళు చెప్పిన విధంగా బీజేపీ నాయకులు ఏదైతే చెప్తా ఉన్నారో, ఆ రోజు ఆ దొంగ స్వాములు ఏదైతే చెప్పినారో అదే సీక్వెన్స్ లో మరి జరగడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం, చాలా ఆలోచించాల్సిన విషయం. తప్పకుండా ప్రజలు గమనిస్తా ఉన్నారు. న్యాయం మా వైపే ఉంది, ప్రజల మన్ననలు మా వైపు ఉన్నాయి. మేము దేనికి కూడా వెనుకాడేది లేదు, దేనికైనా అన్ని విధాలుగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఆల్రెడీ రిట్ ఫైల్ చేశామని చెప్పి నేను క్లియర్ గా చెప్పడం జరిగింది. మరి రిట్ దాఖలు చేసి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణ కొత్త పార్టీ పెడుతున్నారని దుష్ప్రచారం చేస్తూ జర్నలిస్ట్ శంకర్ ట్వీట్ చేయడంపై పలు పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదులు చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సైబర్ క్రైమ్ పోలీసులకు, టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పై నాయకులపై దుష్ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. సైబర్ క్రైమ్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మీరందరూ చూసినట్టయితే ట్విట్టర్ మాధ్యమంలో జర్నలిస్ట్ శంకర్ అనే వ్యక్తి ఈరోజు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిపై ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో రేవంత్ రెడ్డి గారు కొత్త పార్టీ వెళ్తున్నాడు అని ఒక ట్వీట్ని ఆయన చేయడం జరిగింది. దానివల్ల ఆ ట్వీట్ని మళ్ళీ డిలీట్ కూడా చేశాడు అతను. దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రజలను తప్పుతో, కార్యకర్తలను తప్పుతో కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కొంతమంది చేస్తున్నట్టు దుష్ప్రచారం తిప్పికొట్టడానికి ఈరోజు సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వారిపై చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు పట్ల నమ్మకం లేదని, బీజేపీ నిందితులు దాఖలు పిటిషన్లను పరిగణలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కేసును సిబిఐకి అప్పగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని సిట్ తరపున అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో పురోగతి ఉన్నందున సిట్తో దర్యాప్తు చేయించాలని ఏజీ కోరారు. అయితే అడ్వకేట్ జనరల్ వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు వివరాలను సిబిఐకి అందజేయాలని సిట్ను ఆదేశించింది. సిట్ దర్యాప్తు సరిగా జరగలేదని రామచంద్రరావు ఆరోపించారు. కేసులో సాంకేతిక అంశాలను సిట్ పట్టించుకోలేదని, రాజకీయంగా వేధిస్తున్నారని కోర్టుకు వివరించామన్నారు. సంబంధం లేకుండా బీజేపీ పేరు ప్రస్తావించారని, రాజకీయ దురుద్దేశాలతోనే కేసు పెట్టారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యేల ఎర కేసులో బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీని బద్నాం చేయాలని చూస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమందర్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైకోర్టు సిబిఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని ప్రేమందర్ రెడ్డి అన్నారు. కేసులో సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగట్లేదని, కేసును సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐతో విచారణ జరిపించాలని మొదటి నుంచి బీజేపీ డిమాండ్ చేస్తూ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. చివరకు న్యాయం, ధర్మం గెలుస్తుందని విశ్వాసంతో ఉన్నామన్నారు. మేము చెప్తూ వచ్చాం. గౌరవ మన యొక్క తెలంగాణ ఉన్నత న్యాయస్థానాన్ని భారతీయ జనతా పార్టీ తలుపు తట్టడం జరిగింది. ఈ రోజున ఈ యొక్క ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి డిమాండ్ చేస్తూ వచ్చిందో, ఈ దర్యాప్తు పారదర్శకంగా లేదు, న్యాయమూర్తి పర్యవేక్షణలో కానీ లేదంటే సిబిఐ కానీ ఈ యొక్క కేసును అప్పజెప్పాలని చెప్పి కోరుతూ వచ్చాం. ఈ రోజు ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన యొక్క తీర్పును, సిబిఐకి కేసును అప్పగిస్తూ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన యొక్క తీర్పును భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది.
ఫామ్ హౌస్ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ ఈడీ విచారణ ముగిసింది. అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్ గోయల్, దేవేందర్ సింగ్, వీరనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నందకుమార్ను విచారించారు. జైల్లో సుమారు 4 గంటల పాటు అతడిని ఈడీ అధికారులు విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. నందకుమార్ వ్యక్తిగత వివరాలను రికార్డు చేసినట్లు సమాచారం. ఆయన వ్యాపారాలు, పరిచయాలపై నందకుమార్ పార్ట్నర్ గా ఉన్న రోహిత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలను సైతం ఈడీ రికార్డు చేసినట్లు తెలుస్తోంది. అభిషేక్ ఆవుల ద్వారా పరిచయమైన వ్యక్తుల వివరాలు, ఆర్థిక వ్యవహారాలపై అధికారులు సమాచారం సేకరించారు. కరోనా కేసులు పెరుగుతున్నందున నందకుమార్ను ఈడీ అధికారులు చంచల్గూడ జైల్లోనే ప్రశ్నించారు. రేపు మరోసారి నందకుమార్ స్టేట్మెంట్ ఈడీ అధికారులు రికార్డు చేయనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సెస్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫలితాలపై అధికారులను ప్రశ్నించిన బీజేపీ నేత ఎర్రం మహేష్, ఎంపీపీ బండ మల్లేశం యాదవ్ ను పోలీసులు బలవంతంగా బయటకు పంపించారు. వేములవాడ రూరల్, చందుర్ది 2 డైరెక్టర్ స్థానాలు గెలిచిన ఎన్నికలు అధికారులు పరోక్షంగా అధికార పార్టీకి మద్దతు ఇస్తున్నారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లియర్ చేయండి, ట్రాఫిక్ అన్ని యూజ్ చేయండి, క్లియర్ చేయండి. మరోవైపు వేములవాడ రూరల్ డైరెక్టర్ గా జక్కల తిరుపతి గెలుపొందగా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రీకౌంటింగ్ నిర్వహించారు. కనీసం ఏజెంట్లు లేకుండా కౌంటింగ్ చేశారు. చందుర్తి డైరెక్టర్ గా 17 ఓట్ల మెజారిటీతో అల్లాడి రమేష్ విజయం సాధించిన తర్వాత అధికారులు ప్రకటించకుండా అప్రజాస్వామికంగా వందలాది మంది పోలీసులు కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న కౌంటింగ్ ఏజెంట్లని, బీజేపీ నాయకులను బలవంతంగా బయటకు పంపించి చీకటి రూంలో ఎన్నికల ప్రక్రియను నడిపించడానికి నందుకు బీజేపీ నాయకులు ఎర్రం మహేష్ ను, వేములవాడ ఎంపీపీ బండ్ల మల్లేశంను బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ ను అరెస్ట్ చేశారు. ఎన్నికల్లో భాగంగా ఈ రోజు జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ చాలా దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా ఇలా గెలిచినటువంటి అభ్యర్థులను మరి ప్రకటించకుండా అధికార పార్టీకి చెందినటువంటి అభ్యర్థులను ప్రకటన చేసుకోవడం కొరకు ఇవాళ మరి జిల్లా మంత్రి అలాగే వేములవాడ ఎమ్మెల్యే రమేష్ చెన్నమనేని జిల్లా పోలీసులు కుమ్ముక్కై మమ్మలను అరెస్ట్ చేసి ఎక్కడికో తీసుకెళ్తా ఉన్నారు. కనీసం ఎక్కడికి తీసుకెళ్తున్నారో అడుగుతూ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తలేరు. ఇలా వేములవాడ రూరల్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జక్కుల తిరుపతి గెలిస్తే దాన్ని మళ్ళీ రీకౌంటింగ్ పెట్టినారు. అలాగే చందుర్తి సెస్ డైరెక్టర్ గా అల్లాడి రమేష్ గెలిస్తే దాన్ని ఇప్పటికీ గెలిచి దాదాపు గంట సమయం అయిపోయినప్పటికీ కూడా దీన్ని ఖండిస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీలు చేశారు. వార్డులని తిరిగి పరిశీలించారు. పేషెంట్లతో ముచ్చటించి వైద్యులు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను హరీష్ రావు ఆదేశించారు. నాలుగు 400 ఏళ్ల క్రితం పేద ప్రజలపై రాజుల దాష్టీకాన్ని ప్రతిఘటించి పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. రాజులపై పోరాడి 39 కోటలు స్వాధీనం చేసుకున్న గొప్ప వీరుడని గుర్తు చేశారు. గోల్కొండ కేంద్రంగా పరిపాలన సాగించిన వీరుడు పాపన్న అని, ఢిల్లీ రాజులను గడగడలాడించాడని మంత్రి కొనియాడారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ నడిబొడ్డున 20 కోట్లతో నీర కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, స్వామి గౌడ్, పెద్ద ఎత్తున గీత కార్మికులు పాల్గొన్నారు. మీకు ఇదంతా మీకు బైపాస్ కు ఫేసింగ్ అవును
ఆ రోడ్డుకు ఫేసింగ్. బీఆర్ఎస్ తో తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ చంపేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యాలయాలు ఎక్కడైనా పెట్టుకోవచ్చని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రకటనతోనే చంద్రబాబు తెలంగాణకు వస్తున్నారని, ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఉండదని జగ్గారెడ్డి చెప్పారు. అలాగే చంద్రబాబు ఎఫెక్ట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. మైనార్టీ కార్పొరేషన్ కు బడ్జెట్ లో 1500 కోట్ల రూపాయలు కేటాయించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. పోషించాలని ఆయన కోరిక, ఆయన ఒక ఆశ, ఆయన ఒక ప్రయత్నం, అది ఆయన ఇష్టం, ఆయన పార్టీ ఆయన ఇష్టం. ఇక ఇది ఒక అందుకు తెలుగుదేశానికి ఒక చక్కటి అవకాశము, తెలంగాణ రాజకీయాల్లో రావడానికి ఇచ్చిన అవకాశం, అదొకటైతే చెప్పగలుగుతా. ఎందుకంటే ఈ 8 ఏళ్ళు మౌనంగా ఉన్న చంద్రబాబు నాయుడుకి బీఆర్ఎస్ పార్టీ పెట్టడం వల్ల ఆల్రెడీ ఆయన జాతీయ పార్టీ అనేది కూడా చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఎంట్రీ టీడీపీ తెలంగాణ రాజ్యసభలో ఇటు తెలంగాణ అటు ఆంధ్ర గొంతుగా మారడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. రాజ్యసభ సభ్యునిగా కొత్త అనుభూతి కలిగిందన్నారు. అసెంబ్లీతో పోలిస్తే పార్లమెంటు భేషజాలు లేకుండా అన్ని పార్టీల సభ్యులకు అవకాశం ఇచ్చిందని ఆయన చెప్పారు. తెలంగాణలో కేంద్ర పథకాల పేరు మార్పు, నిధుల మళ్లింపు విషయాలను కూడా పార్లమెంట్లో ప్రస్తావించే అవకాశం వచ్చిందని లక్ష్మణ్ తెలిపారు. ఫీల్ అవుతున్నాను. ప్రధానంగా ఈ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పేదల ఇల్లు ఏ రకంగా ఆ నిధులు దారి మళ్లుతున్నాయి, అమలు నోచుకోకుండా పోతున్న అంశంతో అదే రకంగా డిస్కమ్స్ ఏవైతే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బకాయిలు పడి వాటిని నష్టాల ఊబిలోకి నెట్టినటువంటి అంశాన్ని కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ సంబంధించిన భూములు హైదరాబాద్ లో చాలా విలువైనటువంటి కోట్ల రూపాయలతో కూడుకున్న భూములు ఏ రకంగా అన్యాక్రాంతం అవుతున్నాయి. ప్రజా ఉపయోగం పడేదానికి, భావితరాలకు ఉపయోగపడేటువంటి ఈ విలువైన భూములను అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల అండదండలతో భూ కబ్జాదారులు ఈ పార్టీకే మరి హెచ్ఎంటీ, ఐడిపిఎల్ సంబంధించినటువంటి కోట్ల విలువైన భూములు. హైదరాబాద్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో పట్టణంలోని సత్యసాయి విద్యానికేతన ఆవరణలో బాల ప్రశిక్షణ శిబిరం అట్టహాసంగా ముగిసింది. గత 2 రోజులుగా నిర్వహించిన ఈ శిబిరంలో 302 మంది బాలురు పాల్గొని శిక్షణ తీసుకున్నారు. వారికి టోపీలు, దండలు బహూకరించారు. శిబిర కార్యవాహ కిరణ్ అతిథులను పరిచయం చేశారు. సత్యసాయి విద్యాలయం 242 మంది బాల స్వయం సేవకులు. త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం విధాయాస్య ధర్మస్య. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల ఈ స్వయం సేవక్ సంఘ్ యొక్క కార్యక్రమాలు హెగ్డేవర్ స్థాపించిన ఆర్ఎస్ఎస్ మార్గంలో నడవాలని ముఖ్య అతిథిగా గేడం తులసిరాం సూచించారు. బాల ప్రశిక్షణ కార్యక్రమాలు విరివిగా నిర్వహించాలన్నారు. హాజరైన వారికి ప్రధాన వక్త బలవర్తి గణేష్ బాలవీర్ దివస్ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం పవిత్ర దేశమన్న వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. బలమే జీవనమని, బలహీనమే మరణమన్న వివేకానందుడు అందరికీ ఆదర్శమన్నారు. ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవాహ గుమ్ముల కొమురియా, మధు, విలాస్రెడ్డి, సల్లా విజయబాబు, బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. మన యొక్క దేశం ఎంత గొప్పది, మన దేశం ఏ స్థానంలో ఉంది అనేటటువంటిది ఒక్కసారి మన చరిత్రలోకి తొంగి చూసినట్టయితే ఇక్కడే మనం చెప్పుకున్నటువంటి అమృత వచనంలో స్వామి వివేకానంద ప్రపంచంలోనే పవిత్రమైనటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది ఒకే ఒకటి భారతదేశం అని చెప్పేసి వారి యొక్క అమృత వాక్కులో చెప్పడం జరిగింది. పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జి రాఘవరెడ్డి, ఆయన భార్య భారతిరెడ్డి, వారి కుమార్తె శ్రీవిద్యారెడ్డిల నుంచి తనను కాపాడాలంటూ ఆ ఇంటి కోడలు ప్రజ్ఞారెడ్డి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. రాఘవరెడ్డి, భారతిరెడ్డి, శ్రీవిద్యారెడ్డి గత 2 ఏళ్లుగా తనను, తన 8 ఏళ్ల కుమార్తెను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని ప్రజ్ఞారెడ్డి లేఖలో పేర్కొన్నారు.
చాలా క్లియర్ గా అవి కూడా గమనించడం జరిగింది. దాని ప్రకారమే మరి వాళ్ళు చెప్పిందే ఇప్పుడు నిజమైతుందా అనే ప్రశ్న ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజలే గతంలో తనను వరకట్నం కోసం హింసించారని, తనను గదిలోంచి బయటకి రానివ్వకుండా రాత్రికి రాత్రే గోడ కట్టేశారని వివరించారు. కోర్టు స్పందించి ఆ గోడ కూల్చేయాలని చెప్పిందని ప్రజ్ఞారెడ్డి వివరించారు. అంతేకాదు వారు తనను తన కుమార్తెను చంపేందుకు ప్రయత్నించారని తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. తన అత్త భారతిరెడ్డిపై హైదరాబాద్ లో భూ కబ్జా కేసులు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఓ మహిళగా సాటి మహిళ వేదనను అర్థం చేసుకుంటారన్న ఆలోచనతో మీకు ఈ లేఖ రాస్తున్నాను. నాకు నా బిడ్డకు న్యాయం చేయండి అంటూ ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పలు అంశాలను మోదీతో చర్చించనున్నట్లు సమాచారం. విభజన హామీలను అమలు చేయాలని మరోసారి కోరనున్నట్లు తెలుస్తోంది. రాజకీయ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో మోదీతో జగన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు పలువురు కేంద్ర మంత్రులను కూడా జగన్ కలవనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురయ్యారు. నిర్మలా సీతారామన్ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేరారు. వైరల్ ఫీవర్ లక్షణాలతో కేంద్ర మంత్రి ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయుల జాతీయ పతాకంపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పాఠశాల గ్రౌండ్లో త్రివర్ణ పతాకాన్ని వదిలేసి వెళ్లారు. దీంతో జాతీయ పతాకాన్ని స్థానికులు వెళ్లి తీశారు. ఉపాధ్యాయుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. గౌరవంగా భావించాల్సిన పతాకంపై ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకని ప్రశ్నించారు. జాతీయ జెండాని ఇంత నిర్లక్ష్యంగా స్కూల్లో పడేయటం సరైన పద్ధతి కాదు. దీన్ని ఎంతో గౌరవించుకునే మన జాతీయ జెండాని టీచర్స్ కూడా ఎవరు పట్టించుకోకుండా స్కూల్ టీచర్స్ ఇలా వదిలేయడం నిర్లక్ష్యంగా ఇది సమన్వయం కాదు. దీన్ని ఎంతో మనం గౌరవించుకునే జాతీయ జెండాని ఇలా చేయడం సమన్వయం కాదు. మేము స్కూల్ టీచర్లకు అప్పచెప్పాలని చేయడం జరిగింది. జాతీయ జెండాను ఒక స్కూల్లో పడేయడం అనేది ఎంత అదో బయట అంటే అది వేరు. నేను స్కూల్లో పోయినప్పుడు ఈ జెండా ఆదిలాబాద్ జిల్లా బేలలోని శ్రీ బైరం దేవ్ మహాదేవ్ సదల్పూర్ ఆలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో రాజ్గొండ్ సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోరంగే దౌలత్ రావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో హాజరై పుష్పమాసంలో తలపెట్టిన ఆలయ జాతర గురించి చర్చించుకున్నారు. జనవరి నెలలో 15 నుంచి 21 వరకు జాతర నిర్వహించడానికి కమిటీ సభ్యులు నిర్ణయించుకున్నారు. మహాదేవ్ భైరమ్ దేవ్ సదల్పూర్ ఆదివాసీ దేవస్థాన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కమిటీ అధ్యక్షతన మరియు రాజ్గోండ్ సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కురంగే దౌలత్ రావు ముఖషి గారి ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీ మహాదేవ్ భైరమ్ దేవ్ ఆలయ ప్రాంగణంలో జాతర పుష్యమాసంలో జరిగేటువంటి జాతర సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ సమావేశంలో మండలంలోని ప్రతి గ్రామాల నుండి పటేళ్లు, మహాజన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు అదే విధంగా ఆదివాసీ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొని వారి యొక్క సలహాలు తీసుకొని జాతరని నిర్మల్ జిల్లా హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట అయ్యప్ప ఆలయం రజతోత్సవ వేడుకలు 2వ రోజు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ ధర్మకర్తలు అల్లోల మురళీధర్ రెడ్డి, వినోద దంపతుల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కు చెందిన వేద పండితులు ప్రవీణ్ శర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ రజతోత్సవ వేడుకల్లో భాగంగా రేపు అయ్యప్ప స్వామి మండల పూజా మహోత్సవ కుంభాభిషేకం ఉంటుందని ఆలయ ధర్మకర్తలు తెలిపారు.
ఆదిలాబాద్ బేలలో స్థానిక షెడ్యూల్డ్ కులాల బాలురావు వసతి గృహాన్ని జిల్లా డివిజన్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ తనిఖీలు చేశారు. రాత్రి నాసిరకం భోజనం పెడుతున్న స్థానిక వార్డెన్ను రవీందర్ అడిగి తెలుసుకున్నారు. కొత్తగా వచ్చిన వంట మనిషి అవుట్ సోర్సింగ్ కావడంతో సరిగా వంట వండడం లేదని జిల్లా అధికారి తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని పేర్కొన్నారు. చెప్పడం జరిగింది. ఇంకోటి ఈ రిపోర్ట్ లో సర్పంచ్ సార్ ఇంకా ఈ హాస్టల్ ను విజిట్ చేసిండ్రు. సర్పంచ్ గారు ఇంకా పిల్లలకి ఏమేమి సౌకర్యాలు హాస్టల్ నుంచి ఇస్తున్నారు అవన్నీ అడగడం జరిగింది. ఈ పిల్లలు ఇచ్చిన స్టేట్మెంట్ ఇవన్నీ నేను ఆఫీస్ లో సబ్మిట్ చేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిన్న హాస్టల్ విద్యార్థులు వంట. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.